మంజునాథుడు పరిపాలించే ధర్మస్థలంలో ధర్మం ఎలా సమాధి అయ్యింది? మంజునాథుడు ఏలే ఆ ప్రాంతంలో నేత్రావతి నదీ తీరంలో అమాయకులైన మహిళల శవాలు ఎలా పూడ్చబడ్డాయి? మంజునాథుడు త్రినేత్రంతో ఈ నిజాన్ని చూడలేకపోయాడా? మంజునాథుడు త్రినేత్రంతో ఆ దుర్మార్గుల్ని అంతం చేయలేకపోయాడా? ధర్మస్థలలో 100 శవాల కథలోకి వెళితే కన్నీళ్లు కారే అనేక హృదయ విదారకమైన స్టోరీలు తెరపైకొస్తున్నాయి. ధర్మస్థలలో 100 శవాల కథ గురించి ఆరా తీస్తే ఒక్కో బాధితుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుతున్నారు. ఇప్పటి వరకు 2 ఫిర్యాదులు ధర్మస్థల పోలీస్ స్టేషన్కి చేరుకున్నాయి. ఈ 2 ఫిర్యాదుల్లో మొట్టమొదటిది డాక్టర్ అనన్య. 2003లో డాక్టర్ అనన్య భట్ ధర్మస్థలకి తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె అక్కడ అదృశ్యమైంది. ఆ అదృశ్యం వెనుక ఆమెపై అఘాయిత్యం, ఆ తర్వాత హత్య జరిగి ఉంటుందని ఆమె తల్లి సుజాత భట్ పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు, కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత ధర్మస్థలలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తులు, రాజకీయంగా ఆర్థికంగా ఆ స్థలంలో చాలా బలవంతమైన శక్తివంతమైన వ్యక్తులను కలిసింది సుజాత భట్. సుజాత భట్ ఒక నార్మల్ పర్సన్ కాదు. సిబిఐలో, కేంద్రంలో ఉండే సిబిఐలో ఆమె ఒక స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది. సిబిఐ ఆపరేషన్స్ అన్నీ ఆమెకు తెలుసు. అటువంటి శక్తివంతురాలైన సుజాత భట్టే తన కూతురి జాడని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయింది. ఇదొక్కటే కాదు, ఇలాంటి కథలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. 2012 అక్టోబర్ 9న దారుణ హత్యకు గురైన సౌజన్య కేసు కూడా ధర్మస్థల మిస్టరీలో ఒకటే అనే చర్చ ఇప్పుడు తెరపైకి వస్తుంది. సౌజన్య హత్య కేసుని మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగిన ఆయేషా మీరా హత్య కేసుతో పోల్చొచ్చు. సౌజన్య కాలేజీకి వెళ్తుంది. 2012 అక్టోబర్ 9న కాలేజీకి వెళ్తున్న సౌజన్యని అటకాయించిన కొందరు దుండగులు ఆమె పైన అఘాయిత్యం చేసి ఆ తర్వాత హత్య చేసి ఆ మృతదేహాన్ని నేత్రావతి నది ఒడ్డున పడేసి వెళ్ళిపోయారు. సౌజన్య మృతదేహాన్ని ఖననం చేసిన ప్లేస్ను చూడొచ్చు, సౌజన్య ఫోటోల్ని చూడొచ్చు. సౌజన్య కోసం న్యాయం జరగాలంటూ అప్పట్లో పెద్ద ఉద్యమమే జరిగింది. సౌజన్య కోసం అనేక మంది రోడ్డుపైకి వచ్చారు. సౌజన్య కోసం నిలబడ్డారు. సౌజన్య కుటుంబానికి న్యాయం జరగాలని పోరాటాలు చేశారు. అయినా సౌజన్యకి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. అమరావతిలో, విజయవాడలో ఏదైతే ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుని ఎలా అరెస్టు చేశారో సేమ్ అదే తరహాలో సంతోష్ రావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ సంతోష్ రావుని దోషిగా తేల్చాడు. మానసిక స్థితి, అతని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని, హత్యలు చేశాడని నిరూపించే ప్రయత్నం చేశారు. అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తే 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు సౌజన్య కేసులో ఆ సంతోష్ రావు. 11 ఏళ్ల తర్వాత అతను నిర్దోషి అని తేలింది. ఎందుకంటే సౌజన్య హత్య కేసు సిఐడి విచారణ జరిపినప్పుడు సంతోష్ రావు దోషిగా ఉన్నాడు. ఆ కేసు సిబిఐ చేతికి వెళ్ళిన తర్వాత సంతోష్ రావు నిర్దోషి అని బయటపడ్డారు. మరి సౌజన్యని చంపిందెవరు? ఇప్పటి వరకు సౌజన్యని చంపిందెవరో బయటకు రాలేదు. అయితే తాజాగా ఎవరైతే ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి, అతని పేరు, అతని వివరాలు ఈ పూటకి కూడా రహస్యంగానే ఉన్నాయి. ఆయన ఈ పూటకి కూడా తనను రహస్యంగా, తన కుటుంబాన్ని రహస్యంగా ఉంచితేనే నిజాలని బయటకి చెబుతాను, హంతకులెవరో చెబుతాను అంటున్నారు. ఒకే హంతకులు, ఒకే ప్రాంతానికి చెందిన ఒకే హంతకులు, ఒకే శక్తివంతమైన హంతకులు, ఒకే కూటమికి చెందిన హంతకులే ఈ 100కు పైగా మహిళల్ని చంపారని చాలా స్పష్టంగా తన ఫిర్యాదులో పోలీసులకు పేర్కొన్నారు. మీరు నా పక్కనున్న ఈ బాక్స్లో చూస్తున్నారు. ఆ ఫిర్యాదుదారుడు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో చెప్పిన వివరాలన్నీ ఆ పాయింట్స్ వైజ్గా మీకు తెలుగులో అందించేందుకే ఈ ప్రత్యేకమైన కథనాన్ని, ధర్మస్థలి రహస్యమని ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాం. ఆ ఫిర్యాదుదారుడు కొన్ని కీలకమైన విషయాలు చెప్పాడు. అతను ఖననం చేసిన, అతను పాతిపెట్టిన శవాల కథలు వింటే గుండె రగిలిపోతుంది. ఆ శివుడు ఎలా వదిలేశాడా నిందితుల్ని అని ప్రశ్నించాలనిపిస్తుంది. ఆ మహాశివుడు తన 3వ నేత్రం తెరిచి
ఈ 100కు పైగా మహిళలపైన అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని ఎందుకు భస్మం చేయలేకపోయాడు అని ప్రశ్నించాలనిపిస్తోంది. ఎందుకంటే మంజునాథ క్షేత్రం ఈ భారతదేశంలోనే ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం. మంజునాథ ఆలయానికి వెళ్ళడం తమ పూర్వ జన్మ సుకృతం అనుకుంటారు. మంజునాథుడిని దర్శించుకోవడం, దక్షిణ కర్ణాటకలో ఉన్న ఈ ధర్మస్థలి క్షేత్రాన్ని దర్శించుకోవడం తమ జన్మ ధన్యమవుతుందంటారు. అటువంటి మంజునాథ క్షేత్ర సమీపంలో ఆ క్షేత్రానికి సంబంధం ఉందనే విషయం కూడా ఈ నిందితుడు చెప్తున్నాడు. ఆ క్షేత్ర సమీపంలో ఇంత దారుణమైన, ఇంత జీర్ణించుకోలి, ఇంత భరించలేని దుర్మార్గం జరిగిందంటే, కుప్పలుగా శవాలను అక్కడ పూడ్చిపెట్టారు అంటే భరించలేకపోతుంది భారతదేశం. నిజంగా ఇది ఉగ్రవాద చర్య కంటే దారుణం. పాకిస్తాన్ భారతదేశం పైన దాడి చేస్తే పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదులు ఈ దేశ పౌరులను చంపడానికి బాంబులు పేలిస్తే దాని వెనుక ప్రతీకారమో పగనో 2 దేశాల మధ్య రగులుతున్న యుద్ధమో కారణం కావచ్చు. కానీ మన దేశంలో మన పౌరులు, మన మనుషులే మన మహిళల్ని చంపి అత్యాచారం చేసి హత్య చేసి పాతి పెట్టించారంటే ఇదేంటి? దీన్ని ఏం చేయాలి? అందుకే అడుగుతున్నాడు కేరళ ఎంపీ, సిపిఐ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సంతోష్. ఏదైతే ధర్మస్థలిలో జరిగిన మారణ కాండం ఉందో దానిపైన ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని. ఎన్ఐఏ విచారణ జరిపితే ఇందులో ఉన్న నిజాలు, ఇందులో పాతి పెట్టబడిన నిజాలు బయటికి పొక్కుతాయని, బయటకు వస్తాయని. శవాల రూపంలో నేత్రావతి నది ఒడ్డున పాతిన ఈ నిజాలు కనీసం స్కెలిటన్స్ రూపంలో, అస్థిపంజరాల రూపంలోనైనా బయటకు వస్తాయని చెప్పేసి సంతోష్ డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఈ దారుణంలోకి ఒకసారి వెళ్తే, నిందితుడు జూన్ 3వ తేదీన ధర్మస్థలి పోలీసుల దగ్గరికి వచ్చాడు ఒక పెద్ద రిపోర్టు పట్టుకొని. మీరు చూస్తున్నారు స్క్రీన్లో ఆ రిపోర్ట్ని, అట్లాగే సుధాకర్కి సంబంధించిన డిమాండ్ని. అయితే నిందితుడు జూన్ 3వ తేదీన పోలీసుల దగ్గరికి వచ్చాడు. పోలీసుల దగ్గరికి వచ్చి తను ఒక రిపోర్ట్ చేశాడు. జూన్ 3వ తేదీన ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏం చెప్పాడంటే తను 1995 నుంచి 2014 వరకు కొందరు వ్యక్తుల కోసం పనిచేశానని చెప్పారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ కేసులో ప్రత్యేకంగా సిట్ అరేంజ్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఆ సిట్కి సంబంధించిన ప్రణబ్ మహంతి ఈ కేసుని విచారిస్తున్నాడు. అయితే నిందితుడు పోలీసుల దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు జరిగాయి. నిందితుడు పోలీసుల దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే, నేను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడిని ధర్మస్థలిలో. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సమయంలో ధర్మస్థలి ఆలయానికి సంబంధించిన కొందరు వ్యక్తుల ప్రభావం కలిగిన వ్యక్తులు, కొందరు శక్తివంతమైన వ్యక్తులు తనని కొన్ని శవాలను పాతిపెట్టమని చెప్పారని, పాతిపెట్టకపోతే తనను కూడా చంపేస్తామని హెచ్చరించారని ఆ నిందితుడు పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఆ ఫిర్యాదులో దాదాపు 1995 నుంచి 2014 వరకు దాదాపు 100 శవాలను అక్కడ పాతిపెట్టానని చెప్పాడు. అది కూడా నేత్రావతి నది, ధర్మస్థలి ఆలయానికి సమీపంలో ప్రవహిస్తున్న నేత్రావతి నది ఒడ్డున ఆ ప్రాంతంలో పాతిపెట్టానని చెప్పాడు. ఎందుకు పాతిపెట్టావు అక్కడే అంటే, నదీ పరివాహక ప్రాంతాల్లో శవాల్ని పాతిపెడితే ఆ శవాలు త్వరగా కుళ్ళిపోతాయి, ఎవరికి అంచనాకు దొరకవు అనేది తన ఉద్దేశం అని చెప్పాడు. అలా పాతి పెడుతున్న శవాలను, అంటే ఒక్కో శవం తన దగ్గరకు వస్తున్న ప్రతి శవాన్ని నేను రెగ్యులర్గా చూసేవాడిని, అందరూ మహిళలు, మైనర్ బాలికలే అని చెప్పారు. తాను పాతిపెట్టిన శవాల్లో కొన్ని శవాల్ని ఖననం తగలబెట్టానని కూడా చెప్పాడు. అయితే తను పాతిపెట్టిన శవాల్లో మహిళలు, బాలికలే ఉన్నారు. వాళ్ళందరిపైన అత్యాచారం జరిగిందని కూడా తను రాసిచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. వాళ్ళందరిపైన అత్యాచారం జరిగిందని తనకు అర్థమవుతుందని, ఆ శవాల్ని పాతిపెట్టేటప్పుడు తనకు తెలిసిందని చాలా స్పష్టంగా చెప్పాడు.
ఆ డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు కూడా తెలియదని చెప్పాడు. అతని కోర్టులో కూడా ఇప్పటికే హాజరుపరిచారు. అయితే ఆ శవాలు ఎక్కడికి వస్తున్నాయి అనేది ప్రశ్నించొద్దని అతన్ని బెదిరించేవారని చెప్పాడు. అంతేకాదు తను పాతిపెడుతున్న కొన్ని శవాల గురించి చెబితే, కొన్ని శవాల కథలు చెబితే నిజంగా కన్నీళ్ళు వస్తాయి. తను 2010లో ఒక బాలిక శవాన్ని అక్కడికి తీసుకొచ్చానని చెప్పారు. ఒక బాలిక శవాన్ని తీసుకొచ్చి ఆ బాలిక శవాన్ని పాతిపెట్టమని అడిగారంట ఆ నిందితులు. బాలిక శవాన్ని చూస్తే ఆమె ఒంటిపైన ఒక స్కూల్ యూనిఫామ్ మాత్రమే ఉంది. ఆమె శరీరానికి సంబంధించి ఒంటిపైన స్కూల్ యూనిఫామ్ ఉంది, తనకి ఇన్నర్ వేర్స్ లేవు. ఆ డెడ్ బాడీ పైన గాయాలున్నాయి. ఆ బాలిక పైన లైంగిక దాడి జరిగిందని చెప్పాడు. ఆ శవాన్ని చూస్తే తనకు కూడా గుండె కరిగిపోయిందని, బాధ కలిగిందని చెప్పాడు. కానీ ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలోనే ఉన్న కల్లేరి పెట్రోల్ బంక్ సమీపంలో పూడ్చిపెట్టానని చెప్పాడు. నిజంగా అంటే స్కూల్కి వెళ్ళే బాలికల్ని, స్కూల్కి వెళ్ళే అమ్మాయిల్ని కూడా వదిలిపెట్టలేదు ఆ దుర్మార్గులు. ఆడపిల్ల కనిపిస్తే చాలు అఘాయిత్యం చేసి హత్య చేశారని ఈ ఒక్క సీన్ని, అతను చెప్పిన ఈ ఒక్క మాటను బట్టి చూస్తే అర్థమవుతుంది ఎంత దుర్మార్గులు, ఎంత కఠినమైన హృదయం ఉన్న వాళ్ళు. ఇంకో కథ చెప్పాడు. ఇంకో శవం కథలో ఇంకోసారి 20 ఏళ్ళ ఒక మహిళని తీసుకొచ్చారని చెప్పాడు. ఆ 20 ఏళ్ళ మహిళ డెడ్ బాడీ తన దగ్గరకు వచ్చేటప్పటికే పేపర్లలో చుట్టారట. న్యూస్ పేపర్లలో చుట్టేసి ఆ డెడ్ బాడీని అక్కడికి తీసుకొచ్చారని చెప్పాడు. న్యూస్ పేపర్లో చుట్టిన డెడ్ బాడీని ఓపెన్ చేసి చూస్తే ఆ డెడ్ బాడీ పైన పూర్తిగా యాసిడ్ పోసి తగలబెట్టినట్టుగా ఉందని చెప్పాడు. ఆ శవాన్ని కూడా తనను చేతికిచ్చి డీజిల్ డబ్బా తెచ్చి అతని చేతికిచ్చి డీజిల్తో తగలబెట్టమని ఆర్డర్ చేశారని చెప్పాడు. ఇలా ఒక్కో శవం కథనంతా తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ శవాల కథలన్నీ విన్న పోలీసులు ముందు విస్తుపోయారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా, ఇతనెవరో కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడా అని అతన్ని చాలాసేపు ప్రశ్నిస్తే, ఎందుకు ఇప్పుడు చెబుతున్నావు, 2014 వరకు హత్యలు చేసి ఏం చేశావు నువ్వు అంటే, 2014లో ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని ఇతనికి తెలుసు. వచ్చే ప్రతి శవం పైన అఘాయిత్యం జరిగింది, ఆ తర్వాతే హత్య జరిగిందని తెలుసు. సో 2014లో తన కుటుంబంలోనే ఒక మైనర్ బాలిక పైన ఇదే గ్యాంగ్, ఇతనికి డెడ్ బాడీస్ ఇస్తున్న గ్యాంగే అఘాయిత్యం చేసిందని తెలుసుకున్నాడు. అది తెలిసిన మరుక్షణమే ధర్మస్థలని వదిలేసి మరో ప్రాంతానికి పారిపోయి అక్కడే తల దాచుకొని బతికాడు. 2024లో తిరిగి మళ్ళీ ధర్మస్థలికి వచ్చిన ఆ వ్యక్తి కంటి నిండా నిద్రపోలేదన్నాడు. ఒక్కరోజు కూడా తను సుఖంగా నిద్రపోలేదు. ఎందుకంటే తను పాతిపెట్టిన శవాలన్నీ అక్రమం, వాళ్ళకి సరైన పద్ధతిలో అంత్యక్రియలు జరగలేదు, వాళ్ళ ఆత్మ శాంతించదు. 100కు పైన శవాలను పాతాను, ఆ 100కు పైన ఆత్మలు తన దగ్గరకు వస్తే నా జీవితం నాశనమైపోతుంది, ఆ పాపం నన్ను వేధిస్తుంది అని ఒక భావనకు వచ్చి అపరాధ భావాన్ని తొలగించుకోవడం కోసమే ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తున్నానని ఆ శవాల కథ పోలీసులకు చెబితే, పోలీసులు ఆ కేసును విచారించిన తర్వాత ఆ శవాల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ శవాలని వెలికి తీసిన తర్వాత వాళ్ళకి పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరుగుతాయని, అందుకే ఈ విషయాన్ని చెప్పానని ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పిన ఈ కథతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. ధర్మస్థల ఏరియాలో సడన్గా పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వాస్తవాలతో అతను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు. అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో అతని బంధువులు కోర్టులో తన గురించి అతని ఐడెంటిటీ ఇంతవరకు ఏది బయట పెట్టొద్దని కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టులో అతన్ని చేర్చిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత వెంటనే కొంతమంది బాధితులు, ధర్మస్థల ఏరియాలో ఉన్న కొంతమంది బాధితులు పోలీసుల ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఇంతకుముందు చెప్పిన డాక్టర్ అనన్య తల్లి మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అనన్య తర్వాత ఏదైతే సౌజన్య, ఇంతకుముందు చెప్పాను కదా హత్య కేసు, ఈ సౌజన్య కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఒక ప్లాన్డ్గానే ఇక్కడ హత్యలు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ధర్మస్థలలో ఈ హత్యలన్నీ చేసింది ఎవరి మూలాన ఈ హత్యలు జరిగాయి, ఇతని చేత ఎవరు ఈ హత్యలు చేయించారు, ఈ విషయాలు ఇప్పటికే అతను పోలీసులకు చెప్పేసి ఉండొచ్చు కదా. ఇటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ అతను తన ప్రాణాలు కాపాడుకునేందుకు పూర్తి రహస్యాలు చెప్పలేకపోయాడు. పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు తన వెంట ఒక బ్యాగ్ తెచ్చాడు. ఆ బ్యాగ్లో తను పాతిపెట్టిన ఒక శవానికి సంబంధించిన అస్థిపంజరం ఎముకల్ని తీసుకొచ్చి పోలీసులకు అందించాడు.
ఆ అస్థిపంజర ఎముకలతో పాటు తన ఆధార్ కార్డ్, తన ఐడెంటిటీ వివరాలని పోలీసులకు అందించాడు. వీటన్నింటినీ సీక్రెట్గా ఉంచాలని చెప్పాడు. ఒకవేళ వీటిని హంతకుడు ఎవడో నేను ముందే చెప్పేస్తే నన్ను చంపేస్తారు, ఎందుకంటే హత్యలు చేసిన వ్యక్తులు అంత పవర్ఫుల్ అని చెప్పాడు. అంతేకాదు ధర్మస్థలి ఆలయానికి పాలకలో కొందరు, ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన కొందరు ఇందులో ఉన్నారు అని చెప్పాడు. వాళ్ళు చాలా ప్రభావవంతులని, శక్తిమంతులని, వాళ్లకు ఖచ్చితంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో ఊహించని విధంగా ఆ వ్యక్తి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాడు, పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. ఆ వ్యక్తి నోరు తెరిస్తే ఆ శక్తివంతులు, ఆ దుర్మార్గులు, ఆ హంతకుల పేర్లు బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే ధర్మస్థలి ఆలయం ఎంపీ వీరేంద్ర జైన్ చేతుల్లో ఉంది. ఆయనే ధర్మకర్తగా ఉన్నాడు. అట్లాగే ఆ కుటుంబం కొన్ని తరాల తరబడి ఆ ధర్మస్థలి టెంపుల్కి ధర్మకర్తలుగా ఉంటున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నింటినీ ఒక స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరు అరవింద్ బెల్లాడ్, ఈ ఆరోపణలన్నింటినీ ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఇందులో రెండో కోణం ఇది. ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మస్థలిలో ఇటువంటిది జరగలేదు. ధర్మస్థలి అభివృద్ధిని చూసి కొందరు ఓర్చుకోలేక ఈ కుట్ర చేస్తున్నారు. ధర్మస్థలి పరువు తీసేందుకు, లేకపోతే ప్రాశస్త్యం తగ్గించేందుకు చేస్తున్న ప్రచారమని ఆయన ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ ఆరోపిస్తున్నారు. అరవింద్ బెల్లాడ్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ధర్మస్థలిలో ఎటువంటి హత్యలు జరగలేదు, 100 శవాలు అసలు లేనేలేవు, ఇదంతా ఉత్త కట్టు కదా అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇది నిజమా అబద్ధమా అని తేల్చే శక్తి ఒక్కడి దగ్గరే ఉంది. ఆ ఒక్కడు పోలీసులకు ఒక మహిళ అస్థిపంజరంతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు సాక్ష్యాలను అతను ఒక మాట చెప్తున్నాడు, ఇప్పటికీ కూడా ఒక మాట చెప్తున్నాడు. పోలీసులు తనకు సరైన భద్రత కల్పిస్తే తను పాతిపెట్టిన ప్రతి శవాన్ని వెలికి తీస్తానని చెప్తున్నాడు. ఎక్కడెక్కడ పాతానో తనకు ఒక అవగాహన ఉందని చెప్తున్నాడు. ఇదంతా ఉత్తి అబద్ధమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. నిజంగా ఇది చూస్తుంటే, పారిశుద్ధ్య కార్మికుడు మాటలు చూస్తుంటే ఇదొక భయానకంగా కనిపిస్తుంది. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ధర్మస్థలిలో ఇలాంటి దుర్మార్గం జరిగిందని అనుకుంటున్నారా? లేదంటే అక్కడ ధర్మస్థలి ఆ ఏరియాని, ధర్మస్థలి ప్రాంతానికి ప్రతిష్టని దిగదార్చేందుకు కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం, ధర్మస్థలి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.